నీలవేణెక్కడా? ఇంటి నుంచి బయటికి గెంటేశాను. అంటే ఇక దాన్ని శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళేసినట్టేనా? అంతేగా మరి. ఇదే మనకి సరైన అవకాశం. ఒక పక్క తార కాపలేడు, మరో పక్క మీ నాన్న ఊళ్ళో లేడు. ఆ నీలవేణిని నెత్తికెక్కించుకునే ఇద్దరు మనల్ని ఆపే అవకాశం లేదు కాబట్టి దాన్ని బయటికి గెంటేశాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! కోడల్ని రాచి రంపాన పెట్టే అత్తలకి మిమ్మల్ని ప్రెసిడెంట్ చేయాలి అత్తయ్య గారు. ఇది రాచి రంపాను పెట్టడం కాదు. దాని స్థాయి ఏంటో, దాని స్థానం ఎక్కడో దానికి తెలియచేయడం. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. లేకపోతే రోజంతా తన ముఖం చూసి నాకు చిరాకేసేది. మన ముందు మన మీదే పెత్తనం చెలాయించే స్థాయికి ఎక్కడ ఎదుగుతుందో అని భయం వేసేది. ఇకపై మీకు అలాంటి భయాలు అవసరం లేదు. దాన్ని ఆల్మోస్ట్ మనం అడ్డు తొలగించుకున్నట్టే. అమ్మగారు నన్ను ఎందుకు లోపలికి రానివ్వడం లేదు? తారక్ సార్ని ఎందుకు కలవనివ్వడం లేదు? ఇకపై నన్ను ఇంట్లోకి రానివ్వరా? శాశ్వతంగా నన్ను తారక్ సార్ని దూరం చేద్దామని ఆలోచిస్తున్నారా? సమయానికి పెద్దయ్య గారు కూడా లేరు. తారక్ సార్ లేచారో లేదో ఒక్కసారి ఫోన్ చేస్తాను. అమ్మా, అన్నయ్య ఫోన్కి నీలమణి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ఇటివే. ఫోన్ కట్ చేస్తున్నారేంటి? ఇది ఖచ్చితంగా తారక్ సార్ అయ్యి ఉండరు. పెద్దమ్మ గారి కట్ చేసి ఉంటారా? నేను తారక్ సార్తో ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా నాకు లేదే. నిమిష, వెళ్ళి ఆ నీలవేణి బట్టలు కొన్ని బ్యాగ్లో సర్ది తీసుకుని రప్పు. ఎందుకమ్మా? తీసుకురా చెప్తాను.